ములక్కాడలు బాగున్నాయా? చూడండి ఎంత బాగున్నాయో. హాయ్ మున్నా, మున్నా బాగున్నారా భాస్కర్? అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైపర్డ్ ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు వచ్చేసి ములక్కాడలు కోసుకుంటున్నామండి. హార్వెస్ట్ ములక్కాడ పడిపోయింది, ఇప్పుడు రాలిపోయి. ములక్కాడలు అయితే బాగా వచ్చినాయండి. ఎండిపోయి కాడకు కూడా అవుతాయి. ఉంచితే వచ్చేవారు అనుకుంటే లావు అయితే గుంజు ఉంటుంది, కానీ ఎలా ఉంటాయి కూడా చాలా టేస్టీగా ఉంటాయిలే. మరి అలా అక్కడ ఎలాగా పైన ఉన్నాయి గడితో కోస్తాయి ఇవ్వండి. అవతలు కూడా వచ్చింది కానీ అవతల అంత లేదులే. ఇవ్వండి, భలే ఉన్నాయి కదా, బాగున్నాయా? చూడండి ములక్కాడలు భలే ఉన్నాయి కదా. ములక్కాడలు బాగున్నాయా? చూడండి ఎంత బాగున్నాయో. ములక్కాడ పులుసు, మటను, ములక్కాడ పచ్చి పట్టుకుందామా అండి? పచ్చడి పట్టుకుందామా? చూద్దాం. వచ్చేస్తుందేమో వాడికి. చెప్పు చెప్పు. కొత్తిమీర మళ్ళీ వేసామన్నాం కదండి. చూడండి అసలే ఏదో చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఎందుకో మరి ప్రాబ్లమా లేకపోతే ఏంటి అనేది తెలీదు. మా ఇంటికాడ తొట్లో వేసి నేను బాగానే వచ్చేసిందండి. నేను తొట్లో పెట్టాను చక్కగాను.
అవి బాగా వచ్చేసినాయి అండి. ఇవి ఎందుకో మరి మెల్లగా వస్తున్నాయి. రానా వద్దా అంట వస్తున్నాయి. ఇదేం పాలకూర, ఇదేం పుదీనా, మొత్తానికే అవి పెట్టింది కానీ పోయినాయి అండి. టమాటా మొక్కలు అయితే బాగానే వచ్చినాయి. టమాటాలు అన్నీ నిలబడ్డాయిలేండి. వంగ మొక్కలు, టమాటా, బెండకాయ, క్యాబేజీ అన్నీ వచ్చినాయి. ద్రాక్షాలు కూడా మొక్కలు నిలబడ్డాయండి. ఇగో అప్పుడు కొట్టేసామండి చెట్లు. ఇగో మళ్ళీ ఎంత బాగా వచ్చినాయి. బాగుందండి కరివేపాకు. కరివేపాకు ఎప్పుడు రబ్బులు ఇస్తే బాగా వస్తుంది. దగ్గర తేవచ్చు. మొన్న నువ్వేం చేస్తావురా వచ్చి? కరివేపాకు అండి, కరివేపాకు చెట్టు కరివేపాకు కోసుకున్నా. చూడండి ఎంత బాగుందో, తాజాగా ఉంది కదా. భలే స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడుతుంది. అరే నువ్వు ఎందుకు ఇక్కడ తవ్వేస్తున్నావు? మొన్న ఏముంది కింద? కప్పలు ఉన్నాయా, పాములు ఉన్నాయా? అయ్యే రామా, అక్కడ ఏమన్నా వచ్చిందేమో. ఎదురు వచ్చింది, వేయడానికి లేదు. ఎదురు వచ్చింది. అయ్యో మరి టమాటా తక్కువ పెట్టాము. వెరైటీలు ఇదిగో చపాట చూడండి మంచిగా. ఫోన్లే చిలకలకి ఇది ముగ్గింది, తినేస్తుంది. చిలకలు తినండి, ముగ్గుతుంది. చిలకలు తింటుంది. తిండే ఉండి ఏ 2-3 కాయలు వచ్చినాయి. చిలకలు తింటున్నాయి, తిన్నే ఉండి వాటిని అన్నాను. మనం ఎట్లానో ఇది బాగుంది కానీ ఇరిసేసేదా విత్తనాలు. ఇది కొట్టేసిన తర్వాత బాగా వస్తుంది. తల్లి పెంచడంలో ద్రాక్షలు ఇంకోటి బాగానే నిలబడ్డాయి చెట్లు. ఈ ఎండలు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా పెడదామండి. వస్తే ఏమొస్తున్నాయో ఏం రావట్లేదు ఇప్పుడు చూద్దామండి. వస్తే అన్నీ మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు స్టార్ట్ చేద్దాం. లేదంటే ఇంకా ఆపేస్తామండి. ఆపేసి వేరే ఏదన్నా వేస్తాం. దోసకాయ పెట్టలేదే అప్పుడు. దోసకాయ భలే కాసిన పచ్చడి కూడా చేసుకున్నాము. దోసకాయలు కోసుకుని ఎందుకు పెట్టలేదు మరి మనం? దోసకాయ పెట్టాలి సార్. ఏమోనండి డౌటే. క్యాబేజీ ఏంటో అప్పుడే వచ్చింది, పురుగు వచ్చింది. చూడాలి. ఈసారి అవి పెడుతున్నామని చెప్పేసి వంకాయలు, టమాటాలు చాలా తక్కువ పెట్టామండి. పచ్చిమిరపకాయలు ఇవి రాకపోతే కనుక ఇంకా అవే, ఇంకా వేరే ఏమన్నా వస్తాయేమో చూసి పెట్టుకుంటాం. హాయ్ అండి. అయితే ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి. ఏంటంటారేమో, మాకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వాళ్ళు ఒకటి పంపించారండి. ఏంటంటే పిన్ను పంపించారు. మీ అందరికీ పేరు పేరు చెప్పిన అందరికీ ధన్యవాదాలండి. మరి మనందరం పార్టీ చేసుకుందామా? వస్తారా మా ఫామ్ హౌస్కి? పార్టీ చేసుకుందామా? పార్టీ చేసుకుందాం, వస్తామంటే కంపల్సరీ పిలుస్తానండి. ఫోన్ నెంబర్ ఇస్తలేదు. ఈవిడ ఎప్పుడు నువ్వు రండి అంటుంది కానీ ఫోన్ నెంబర్ ఇస్తలేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇస్తానండి, త్వరలో ఇస్తాను. ఎందుకంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చాక అప్పుడు ఇస్తానండి. ఇప్పుడే సరిపోదు, ఈ బడ్జెట్ మన పార్టీకి సరిపోవు డబ్బులు. అయితే ఎందుకు ఇస్తలేదంటే ఇక్కడ కరెంటు మేము పక్క వెంచర్ నుంచి తీసుకున్నామండి. ఫామ్ హౌస్ కట్టించుకున్నప్పుడు ఏమైందంటే పక్క వెంచర్ నుంచి కావాలని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. దానికి మనకి 70,000 దాకా అయింది. మొత్తం వాళ్ళు వర్కర్స్ పెట్టేవాళ్ళ కాళ్ళకి ఒక 80,000 దాకా అయ్యిందండి అప్పుడు ఖర్చు కరెంట్కి. ఇప్పుడు మన వెంచర్లో కొంతమంది మనకి ఇక్కడ వెంచర్లో ఇల్లులు కట్టుకోవడానికి సపోర్ట్గా వస్తున్నారండి. మనంతటిని మనం కట్టుకుని ఉండాలని చెప్పేసి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కమిటీ మెంబర్స్ కింద ఏర్పడ్డారండి. అందుకని వాళ్ళు ఇక్కడ కరెంట్కి అప్లై చేశారు. శాంక్షన్ చేశాడండి కరెంటు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కరెంట్ వచ్చేసింది అనుకోండి, పొద్దున్న మనకి ఎప్పుడు ఎనీ టైం 24 గంటలు ఉంటుందంటండి, తీయడంట కరెంటు. అందుకని మనము ఈ పక్క ఈ వెంచర్ నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకున్న తర్వాత తప్పకుండా ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఎందుకంటే ఈ పక్క నుంచి తీసుకోవడం వల్ల కరెంట్ ఎక్కువ ఉంచుతలేదండి. కానీ మనకు ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కరెంటు ప్రతి ఏ వెంచర్కైనా సరే ఎక్కడైనా సరే ఉంచమని చెప్పేసి
చెప్పారండి మరి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకి కరెంట్ అయితే ఉంచుతలేదు. మనం బిల్లులు అయితే కరెంట్ బిల్లు అయితే కడుతున్నాం కానీ కరెంట్ ఉంచుతలేదు. అందుకు కాబట్టి ఇక్కడ మన వెంచర్లోకి కరెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తానండి. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ కరెంట్ లేకపోయినా వాటర్ లేకపోయినా చాలా ఇబ్బంది పడతారు కదండి. అందుకని అప్పుడు తప్పకుండా ఇస్తామండి. అక్కడ స్విమ్మింగ్ అంటున్నాం కదా, కొంతమంది నో అని చెప్తున్నారు. ఇంకా మరి మీరు ఆర్గానిక్ ఇవి పంటకి గట్ట ఆర్గానిక్ బాగుందండి, స్విమ్మింగ్ మెయింటెనెన్స్ కష్టమవుతుంది చూసుకోండి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే పర్వాలేదండి అని అంటున్నారు. చూస్తామండి, కొంచెం ఆలోచించి మరి మేము కూడా నిర్ణయం తీసుకుంటామండి. ఎందుకంటే మళ్ళీ మనం కట్టక ముందే ఆలోచన చేసుకోవాలండి. కట్టిన తర్వాత మళ్ళీ అది తీయాలంటే మనకి డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదండి. మళ్ళీ అది ఏది తక్కువ కావదు కదా. అసలే మేము పేదోళ్ళు. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. కాకపోతే మన సరదాలో మన ములక్కాయలదే కోసానండి, పోతుంది అంతా ఏదో పడ్డాయండి కంట్లోను. ఏయ్ మునా, ఆ మామిడికాయలు ఎందుకురా కొరుకుతా? ఇట్రా ఇట్రా. దెబ్బకు భయపడ్డాడండి ఆ కాకి. ఏయ్ మున్నా, ట్రీట్లు వేసాను కదా, ట్రీట్లు వేసాను కదా, మామిడికాయలు అది చూడండి. మా చిట్టుబాబు గారే భయపడతారు. వాడెంతండి? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అందుకని అదండి సంగతి. మరి మే నెలలో బాగుంటుందండి ఇక్కడ. పొద్దున్నే చల్లగా చిలకలు పక్షులు కోతలతోనూ ఈవినింగ్ భలే ఇదిగో సంధ్యవేళ ఎంత బాగుంటుందో అండి చల్లగా. ఇది వచ్చేసి మార్చి నెల కదండి, మదర్స్ డే వస్తుంది కదా. ఏప్రిల్లోను మేలోనూ ఉంది, సరిగ్గా చూడలేదు, గుర్తులేదు. చూసాను కానీ గుర్తులేదండి. అయితే మదర్స్ అందరూ ఏదైనా పార్టీ, చిన్న పార్టీలా చేసుకోవాలి, వెళ్ళాలి అని అనుకుంటే కనుక రావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. వస్తామండి మదర్స్ డేకి. చిన్నగా ఎవరమన్నా వస్తాము, 10 మంది వస్తాం, 15 మంది వస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబరు నేను పెడతానండి. ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తానండి. ఇది మార్చి కదా, ఏప్రిల్ కానీ మేను కానీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఏప్రిల్ మేలో కానీ ఎవరికైనా ఉంటే చెప్పండి, ఫోన్ నెంబర్ అయితే ఇస్తా. అది ఎప్పుడు మళ్ళీ నెంబర్ ఇస్తా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అనేది అన్నీ చెప్పాను కదండి. మనకి ఇక్కడ షాపులు ఉంటాయండి. వీడు నన్ను చూసారండి ఎట్లా చేస్తున్నాడో, మున్నాగాడు నా ఫ్రాక్ సింపేసేలాగా ఉన్నాడు వీడు. అప్పుడు కూడా మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వచ్చారండి, ఒక 8-10 మంది దాకా వచ్చారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా బాగుందన్నారు. అలాగే మీలో ఎవరైనా రావాలనుకుంటే 10-15 మంది దాకా రావాలనుకుంటే లేడీసే కాబట్టి మంచిగా అడ్జస్ట్ అవ్వచ్చు, బాగుంటుంది. అలాగే ఈ లోపు మీకు హోమ్ టూర్ కూడా చేస్తానండి. మరి మీరు ఎలా ఉంది లోపల ఏంటనేది మీకు కూడా ప్రైవసీగా ఉండాలనుకుంటున్నారా, వండుకుని తినాలనుకుంటే అన్నీ తెచ్చుకుని వండుకుని తినొచ్చు. 4 కిలోమీటర్ల దూరంలోనూ సంత అది పెడతారు. ఫ్రైడే శుక్రవారం సంత పెడతారండి. మీరు వెళ్ళొచ్చు, అక్కడ తెచ్చుకోవచ్చు. లేదంటే మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని కూడా ఇక్కడ వండుకుని తినొచ్చు, అన్నీ ఉంటాయి. అందుకే మీకు హోమ్ టూర్ కూడా చేస్తాను. మొన్న కూడా చేశానండి, ఒకటి వీడియో పెడతాం చూడండి. అక్కడ సంత 4 కిలోమీటర్ల దూరం మన ఫామ్ హౌస్ కాడి నుంచి సంత ఉంటుంది. అన్నీ రైస్ అన్నీ దొరుకుతాయండి. మీరు సిటీకి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేసినా మీరు ఎంత దూరం అనేది వెళ్ళొచ్చు. అక్కడి నుంచి వస్తా కూడా తెచ్చుకోవచ్చు, మీరు ఏది మర్చిపోయినా. మొన్న ట్రీట్ తింటున్నావమ్మా? వీడికి ట్రీట్లు తీసుకొచ్చామండి ఇంటి దగ్గర నుంచి. పాపం పండగ చేసుకుంటున్నాడు, తింటా ఉన్నాడు స్నాక్స్. హాయ్ చెప్పాలి.